నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ నాగేంద్రబాబు అధ్యక్షతన తడి పొడి చెత్త నుంచి సంపద తయారీపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డోర్ టు డోర్ చెత్త సేకరణపై డీపీఓ శ్రీధర్ రెడ్డి పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించారు. మండలంలోని 20 పంచాయతీలలో డోర్ టు డోర్ చెత్త సేకరణ ఏ విధంగా జరుగుతుంది, గ్రామాలలో స్వీకరించిన చెత్తను ఏ విధంగా వర్మీ కంపోస్టుకు వినియోగిస్తున్నారు, SWPC హెడ్ పరిశీలన, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని తదితర అంశాలపై శ్రీధర్ రెడ్డి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 20 గ్రామ పంచాయతీలో యాక్టివిటీస్ గురించి ప్రధానంగా డోర్ టు డోర్ కలెక్షన్ అంటే ఇంటింటికి చెత్త సేకరణ గ్రామ పంచాయతీలో ఎలా జరుగుతుంది, తర్వాత కలెక్ట్ చేసిన చెత్తను ఏ విధంగా సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్కి చేరుస్తున్నారు, సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ చెత్త నుండి సంపదను తయారు చేయడానికి ఎలా జరుగుతుంది అనే విషయాలు, తర్వాత పన్ను వసూలు, నాన్ ట్యాక్సెస్ వసూలు, తర్వాత 15 ఫైనాన్స్ కమిషన్ ఏ విధంగా ఖర్చు పెట్టారు, వీటన్నిటి మీద కూడా ఈ 20 గ్రామ పంచాయతీలో 1 by 1 గ్రామ పంచాయతీ వైజ్గా రివ్యూ చేయడం జరిగింది. మెయిన్గా ఏంటంటే మనకి చెత్త నుండి సంపద తయారీ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. సో ఏదైతే ఇంటింటి దగ్గర చెత్త వసూలు చేస్తున్నారో దాన్ని 2 విధాలుగా తడి చెత్త, పొడి చెత్త సపరేట్గా కలెక్షన్ చేయాలి. తడి చెత్తను నాడతొట్లకి తీసి ఆ తడి చెత్త నుండి వర్మీ కంపోస్ట్ తయారు చేయాలి. అదేవిధంగా పొడి చెత్తను సపరేట్గా సేకరించి పొడి చెత్తలో రకరకాలు ఉంటాయి, ప్లాస్టిక్, తర్వాత ఐరన్, గ్లాసు, టేబుల్, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. సో వీటన్నింటినీ సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్కి చేర్చి వీటిని అమ్మి తద్వారా గ్రామ పంచాయతీకి ఆదాయం రావాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీ క్లీన్లీనెస్ కూడా ఉండాలి. ముఖ్యంగా తడి చెత్తతో వర్మీ కంపోస్ట్ తయారు చేసి ఆ వర్మీ కంపోస్ట్ని రైతులకు అమ్మితే వారు పొలానికి వేసుకుని దాన్ని ఎక్కువ ఎనర్జీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ యాక్టివిటీస్ మీద మెయిన్గా అన్ని చోట్ల సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ని కట్టారు. పాత గవర్నమెంట్ టైంలో కట్టారు, కానీ పాత గవర్నమెంట్ టైంలో వాటిని వేటిని వాడలేదు. అన్ని పాడుబడి స్థితిలో ఉంటే వాటన్నిటిని కూడా ఇప్పుడు మళ్ళా అన్ని యాక్టివేట్ చేసి అన్నింటిలో కూడా యాక్టివేట్ చేశాము. అదేవిధంగా ఈ మండలంలో 4 చోట్ల ఉన్నాయి. ఆ 4 చోట్ల కూడా వర్క్ జరుగుతుంది. ఈ తడి చెత్త, పొడి చెత్త సపరేట్ చేయడం, వర్మీ కంపోస్ట్ తయారు చేయడం కూడా స్టార్ట్ చేశారు. సో వీటన్నిటిపైన రివ్యూ చేసేదానికి ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా ఇందుకూరుపేట గ్రామ పంచాయతీ కూడా నేను కొన్ని ఇల్లు తిరిగాను. తడి చెత్త, పొడి చెత్త సేకరణ జరుగుతుందా లేదా అని, ఆల్టర్నేటే జరుగుతుందని వారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా IVRS కాల్స్ ద్వారా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యాక్టివిటీస్ మీద IVRS కాల్స్ ద్వారా ప్రజా అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ప్రజల అభిప్రాయం తెలుసుకుని దాని ప్రకారం ఏ పంచాయతీ ఏ ర్యాంకింగ్లో ఉంది, ఏ మండలం ఏ ర్యాంకింగ్లో ఉంది, వీటన్నిటి కూడా జరుగుతుంది. సో వీటన్నిటిని మానిటర్ చేయడానికి ప్రధాన ఉద్దేశంగా నేను తర్వాత ఎంపీడీఓ గారు, డిప్యూటీ ఎంపీడీఓ గారు ఈరోజు పంచాయతీ సెక్రటరీతో రివ్యూ చేసుకోవడం జరిగింది. కొన్ని లోటుపాట్లు పంచాయతీలో ఉన్నాయి, వాటన్నిటిని కూడా నెక్స్ట్ రాబో 10-15 రోజుల్లో రెక్టిఫై చేయమని ఎంపీడీఓ గారికి, డిప్యూటీ ఎంపీడీఓ గారికి చెప్పడం జరిగింది. Hi Nilor, please subscribe to N3 TV. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, పుష్కర్ ఘాట్ రోడ్, రాజమహేంద్రవరం.